హాయ్ అండి. ఈరోజు వరి నూకతో ఉప్మా ఎలానో చూద్దాం రండి. నేనైతే ఇందులో ఉల్లిపాయ వేయట్లేదు. అల్లం, పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇలా వేపానండి ఎర్రగా సిమ్లో పెట్టుకొని. తర్వాత ఒక గ్లాసుడు వరి నూక తీసుకున్నానండి. ఇది కడిగి ఎండలో పెట్టి విసిరిరాయితో విసిరిన వరి నూక అండి. బియ్యం రవ్వ అంటారు. అది వేపేసి ఒక ప్లేట్లోకి వేరేగా తీసుకోవాలండి. మళ్ళీ అదే పాత్రలో మనం ఎంతైతే వరి నూక తీసుకున్నామో దానికి రెండింతలు, అంటే మనం ఒక గ్లాసు వరి నూక తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకొని అందులో ఉప్పేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే తినేటప్పుడు వరి నూక అయితే మనకి చేతికి అంటుకోకుండా ముద్దలా ఉండకుండా పొడి పొడిగా అవుతుందండి. అది మరిగిన తర్వాత ఇదిగో ఇలా వేపు పెట్టుకున్న రవ్వని మరిగే నీళ్ళల్లో వేసుకుని సిమ్లోనే ఉంచాలండి. ఇదిగో ఇలా పొడి పొడిలాడుతూ వరి నూక ఉప్మా అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా